హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకి ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి రామరెడ్డి నగర్కి పక్కనే ఉంటుంది, మన స్కంద ఉన్నతి విల్లాస్కి నియర్ బై అయితే ఉంటుంది. అండ్ మెజర్మెంట్స్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 33 feet ఉంటుంది. అండ్ అదేవిధంగా లెంత్ వచ్చేసి 36 feet అయితే ఉంటుంది. టోటల్గా 2.75 cents మనకి బ్యూటిఫుల్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి విత్ కబోర్డ్స్ అండ్ విత్ పిఓపి మొత్తం అన్నీ చేసి పెట్టారండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. హౌస్ కూడా ఎక్కువ వాడలేదు, హౌస్ అయితే వాడలేదు, న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 65 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. మనకి ముందర ఫేసింగ్ రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అయితే ఉంది మనకి ఫేసింగ్లో. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. హౌస్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఈ వీడియోలో మొత్తం మీకు హౌస్ అయితే కవర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో అయితే తెలియజేస్తాను. సో వీడియోతో స్కిప్ చేయొద్దు. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తగలను. సో చాలా మటుకు వీడియోస్ వస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే తగలను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇప్పుడు మీరు ముందర చూస్తుంటే వచ్చేసి 30 feet రోడ్ అండి ఇది. సో హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సరౌండింగ్స్లో కూడా మొత్తం అన్ని ఇల్లు అయితే రెడీ అవుతున్నాయి, చూసుకోవచ్చు. అండ్ ముందర కూడా రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. మనకి లెవెలింగ్ చేయడానికి అయితే ఎర్రమట్టి అయితే ఇచ్చారు ఇక్కడ. సో మనకి ఎంట్రీ లెవెల్ అయితే మనకి గేట్ అయితే మెయిన్ గేట్ అయితే ఎక్కడైతే ఉంటుంది. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది టోటల్గా 2.75 cents అయితే ఉంటుంది. మనకి విడ్త్ వచ్చేసి 33 feet అండ్ లెంత్ వచ్చేసి 36 feet అయితే ఉంటుంది. సో మనకు ముందర వచ్చేసి మనకి ఒక బైక్ పార్కింగ్ అయితే పడుతుంది. సో మనకి స్టేర్ కేస్ అయితే ఇక్కడైతే అరేంజ్ చేశారు. అండ్ మనకి కింద ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో కామన్ బాత్రూంలో మనకు ఒకటి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో ఇది ముందర వచ్చేసి సెట్ బ్యాక్ మనకి అరౌండ్ 4.5 feet అయితే ఉంటుంది సెట్ బ్యాక్ అనేది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి సైడ్లో మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 3 feet అయితే ఉంటుంది, 3.5 feet అయితే ఉంటుంది. అండ్ మనకి దీంట్లో కూడా మనకి ఈశాన్యంలో అయితే మనకి సంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారు, ఒక వాష్ బేసిన్ అండ్ వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 1.5 feet అయితే ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకి ఈ సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 1.5 feet అయితే ఇచ్చారు. సో ఇది మనకి సెట్ బ్యాక్స్. మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి ఒకటి స్టీల్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ద మెష్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి ఒక టేకు డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్కి. సో మనం ఎంట్రీ అయినట్టయితే ఇదంతా మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఫుల్లీ కబోర్డ్ వర్క్ చేసి అండ్ పిఓపితో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి లివింగ్ ఏరియా అయితే ఇక్కడైతే వస్తుంది. అండ్ మీరు పిఓపి అప్లై చేసి చాలా బ్యూటిఫుల్ ఉంది పిఓపి కూడా. అండ్ అదేవిధంగా మనకి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తెచ్చుకున్నారు. అండ్ టీవీ యూనిట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి, టీవీ యూనిట్ అనేది. సో మనకి దీంట్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, 2 BHK ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్, ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది. సో మనకి లివింగ్ ఏరియాలో మనకి ఒకటి నార్త్ ఫేసింగ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకటి పక్కన విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పర్పస్గా. సో వెంటిలేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది హౌస్కి. అండ్ మనకి వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. సో మనకి డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే అక్కడ పెట్టారు. అండ్ అదేవిధంగా మనకి కబోర్డ్స్ అయితే అక్కడ పెట్టారు. సో ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ఉంటుందండి.
సో కిచెన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక దేవుని రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దేవుని రూమ్ కూడా వుడ్ వర్క్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదంతా మనకి దేవుని రూమ్ అయితే వస్తుందండి. అండ్ అదేవిధంగా మీరు కిచెన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్లో కూడా మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ ఒక చిన్న విండో ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్స్ సెలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకి వాష్ బేసిన్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేశారంటే, అదేవిధంగా ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు. అండ్ మీరు వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా క్వాలిటీగా అయితే చేయించారు. అండ్ కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఇంటికి. అండ్ కింద కూడా మీరు వుడ్ వర్క్ చూసుకోవచ్చు. సో ఇది కిచెన్ అండి. సో ఇప్పుడు ఒకసారి 2 బెడ్రూమ్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ వుడ్ వర్క్ చూసుకోవచ్చు అండ్ అదేవిధంగా పిఓపి కూడా చూడొచ్చు. సో దీంట్లో మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియాకి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ఏదైనా వేస్టేజ్ స్టోరేజ్ యూస్ చేసుకోవడానికి పైన అయితే ఒకటి వేస్టేజ్ యూనిట్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి ఏదైనా వేస్టేజ్ ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టారు. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకు ఒక విండో అయితే సింగిల్ విండో అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్. మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీనికి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుందండి. సో సెకండ్ బెడ్రూమ్ వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అదేవిధంగా పిఓపి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించారు. సో దీంట్లో కూడా మనకి ఒకటి వేస్టేజ్ యూనిట్ అయితే మనకి పైన అయితే ప్రొవైడ్ చేశారండి, బాత్రూమ్ పైన అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. అండ్ మనకి దీంట్లో ఈ బెడ్రూమ్లో కూడా మనకి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా విండోస్ అయితే వస్తుంది. అండ్ మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో బాత్రూమ్ మనకి ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారండి. సో ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. ఏదైనా మీరు ఇదన్నా మాస్టర్ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, కొద్ది పెద్దగా ఉంది. లేదంటే అవతలదన్నా మీరు ఫస్ట్ బెడ్రూమ్ అన్నా మాస్టర్ బెడ్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా పెద్దగానే, అది కొద్ది దీంతో కంపేర్ చేస్తే అది కొద్ది చిన్నగా ఉంది. సో ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇది ప్రాపర్టీ ఈ విధంగా అయితే ఉందండి. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 2.75 సెంట్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. 2.75 సెంట్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్స్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసి 33 ఫీట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా లెంత్ వచ్చేసి 36 ఫీట్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ హౌస్. 2.75 సెంట్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే ఇది చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా అయితే వేయించుకున్నారు. అండ్ అదేవిధంగా పిఓపి డిజైన్ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ పెడతాను, కాల్ చేయొచ్చు. మొత్తం డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, సైట్ విజిట్ చేపిస్తాము. చాలా మంచి ప్రాపర్టీ అండ్ చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. సో థ్యాంక్ యూ, గుడ్ డే. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే తేగలను. సో థ్యాంక్ యూ.